Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు ఆడవాళ్ళలో వయసు 40 years అండ్ అబవ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి అండ్ దీంతో పాటు ఎలాంటి డిఫికల్టీస్ ఎన్కౌంటర్ అవుతాయి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవచ్చు అండ్ ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పబోతున్నాను. సో 40 years అండ్ అబవ్ ఒకవేళ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళు వెంటనే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం అనేది బెటర్ అన్నమాట. ఎందుకు అంటే ఆడవాళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. దీంతో పాటు పెరుగుతున్న ఏజ్తో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన లోపాలు అనేది ఎంబ్రియోలో కావచ్చు అండ్ ఎగ్లో కావచ్చు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ 40 years అండ్ అబవ్ బికాస్ ఆఫ్ దిస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పైన చెప్పిన కారణాల వల్ల అంటే ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉండడము అండ్ ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండడము అండ్ అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం ద్వారా వీటి కారణాల వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వెంటనే కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మీ ఎగ్ నెంబర్స్ అనేది ఎలా ఉన్నాయి చూసుకోవడానికి కొన్ని బేసిక్ టెస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వీటిలో మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్ టెస్ట్ యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ ఆన్ అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ ద్వారా ఫాలికల్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఈ యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ కోసం చేసే స్కాన్ పీరియడ్ వచ్చిన 2nd or 3rd day 5th day వరకు మనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీంతో పాటు ఒక బ్లడ్ టెస్ట్ అంటే AMH యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్టింగ్ అంటారనమాట. సో ఈ 2 టెస్టుల ద్వారా ఎగ్ నెంబర్స్ రఫ్గా ఎలా ఉన్నాయి అనే ఐడియా మనకు రావడం జరుగుతుంది. సో దీంతో పాటు వెన్ ద ఫీమేల్ ఏజ్ అంటే ఆడవాళ్ళ వయసు 40 and above ఉన్నప్పుడు హస్బెండ్ కూడా at the same time evaluation అనేది జరపడం ఇంపార్టెంట్ అనమాట. సో both the partners should start evaluation at the same time without wasting much time. Thank you.